పొత్తులు పెట్టుకున్నా లాభం కనిపించడం లేదు. ప్రజాగలానికి పిలుస్తున్నా జనం రావటం లేదు. పాలకపక్ష నాయకుడిపై దాడి జరిగినా ఆయన జనానికి దూరం కాలేదు. పైపెచ్చు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అంతకు ముందు కంటే జనాదరణ మరింతగా పెరిగింది. కాపు ఓట్ల కోసం జనసేనతో పొత్తు ఫిక్స్ చేసుకున్న కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కీలక కాపు నేతలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు క్షుద్ర ఆలోచనలకు తెగబడే ప్రమాదం ఉందంటున్నారు పాలకపక్ష నేతలు. ఈ విషయంలో జనసేన నాయకుడు పవన్ కూడా అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యంతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 1,00,000 కుట్రలు పన్నుతూనే ఉన్నారు. వాటిని అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఏవీ ఆయనకు కలిసి రావడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఒంటరిగా ఎదుర్కోలేమని చెప్పి జనసేనతో జట్టు కట్టారు. ఆ జంట పార్టీల ప్రభావం ఏ మాత్రం సరిపోదని తెలిసి అవాక్కయ్యారు. తమతో బీజేపీని కలుపుకున్నారు. ముగ్గురు కలిసి చిలకలూరిపేటలో షో చేశారు. జనం రాక అది అట్టర్ ఫ్లాప్ అయింది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా, ఏ సభ పెట్టినా జన సునామీలు తరలి వస్తున్నాయి. జనగర్జన నింగినంటుతోంది. ఆ ప్రకంపనలకు విపక్ష కూటమి కంపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ఉన్నప్పుడు బీసీలు వెన్నెముకగా ఉండేవారు. వారంతా జగన్మోహన్ రెడ్డి సామాజిక విప్లవం చూశాక వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు తరలి వచ్చేశారు. మైనారిటీ ముస్లింలు, క్రైస్తవులు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి ఆ పార్టీకి వెన్నంటి ఉంటున్నారు. గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో ప్రభావం చూపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంగారు పెట్టవచ్చునని చంద్రబాబు భావించారు. ఆ జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాపులు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి అండగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నింటినీ ఎత్తివేశారు. కాపు ఉద్యమానికి సారథ్యం వహించిన సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. అదే ముద్రగడను హక్కున చేర్చుకుని గౌరవించారు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కాపులకు పెద్దపీట వేసి గౌరవంగా చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాంతో సహజంగానే కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కాపుల ఓట్ల కోసం పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అమాయకత్వాన్ని చంద్రబాబు క్యాష్ చేసుకుని కేవలం 21 సీట్లు విదల్చడమే కాకుండా అందులో మెజారిటీ సీట్లలో టీడీపీ నేతలకే టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో జనసేన కోసం మొదట్నుంచి కష్టపడి పనిచేసిన కాపు నేతలతో పాటు ఇతర నాయకులకు వెన్నుపోటు తప్పలేదు. ఈ తరుణంలోనే జనసేనకు ఇంతకాలం దగ్గరగా ఉన్న కాపులు కూడా దూరం అవుతున్నారు. వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడులో భయం పుట్టిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అద్భుతమైన స్పందన లభించింది. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనం పట్టించుకోరని చంద్రబాబు అనుకున్నారు. అయితే రాయలసీమను మించి కృష్ణా జిల్లాలో స్పందన రావడంతో కూటమిలో కంగారు రెట్టింపైంది. ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు అనుకున్నారు. అదే సమయంలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్కవోని దీక్షతో యాత్రను కొనసాగించారు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించిన గోదావరి జిల్లాల్లో జగన్ యాత్ర ఫ్లాప్ అవుతుందని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు. అయితే ఆ ఆశ కూడా ఆవిరైపోయింది. మండుటెండల్లో సైతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో మేమంతా సిద్ధం యాత్రకు ఇసుకేస్తే రాలనంతగా జనం తరలి వచ్చారు. భీమవరం సభ అయితే గత సభలను మించి ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఒక క్షుద్ర ఆలోచన చేస్తారని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. మొదట్నుంచి విధ్వంసాలు, హింసాయుత దాడులతో తెగబడే అలవాటు ఉన్న చంద్రబాబు నాయుడు కాపులను పాలకపక్షానికి దూరం చేయడానికి పవన్ కళ్యాణ్ పై తన మనుషుల చేతే చంద్రబాబు దాడి చేయించే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని ఆయన అంటున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. దానికి డైవర్ట్ చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ మనుషుల చేత పవన్ కళ్యాణ్కి రాళ్ళు వేపించి రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అందరి సముద్రుడు చంద్రబాబు నాయుడు గారు.
అంటే కులాలను రెచ్చగొట్టేదానికి పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళెప్పిస్తాడు. అది గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు కూడా సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. అయితే ఏ సర్వేలోనూ టీడీపీకి సానుకూల ఫలితాలు కనిపించకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నారని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.